వెళ్తే చీటీలు రాసి ఆవిడ పేరు అడిగింది. స్టీవెన్ అని చెప్పాను. ఆవిడంతా పూర్తి పేరు చెప్పాలని అంది. పూర్తి పేరు చెప్తే నువ్వు రాయలేవన్నాను. అంటే ఆవిడంతా నా ముఖం చూస్తే పేరు రాయలేదో కనిపించాను. నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఎలా చేస్తున్నావు అనుకుంటున్నావు, చదువుకోలేదు అనుకుంటున్నావా అంటుంది. నేను మనసులో అనుకున్నాను, ఇప్పుడు పని మా షర్ట్ ఇదిగా ఉంది, అయితే సరే రాసుకో అమ్మా అన్న. చెప్పండి అంది. అలెగ్జాండర్ యూక్స్ ప్యాంట్రోనియన్ ఎస్టిషియో వాల్టర్ ఇగ్నోషియస్ స్టీవెన్ నాక్లే అన్న. అంటే పేరు చెప్పమంటే పద్యమాపు చెప్తున్నావు ఏంటంటే, పేరు చెప్పమంటే ఏదో పద్యమాపు చెప్తున్నావు ఏంటంటుంది. మరి అదే నా పేరు రాస్తావా రాయవా అన్న. అయ్యి బాబు మీకు దండమండి బాబోయ్ అని. మరి నా మొఖం చూస్తే పేరు రాయలేదు కనిపించి రాయి అన్నాను. అయ్యి బాబు ఎంత పడుకుంటుంది అనుకోలేదండి బాబోయ్ అంటాను. అప్పుడు చెప్పాను, నా పేరు మా ఆవిడికే రాదు, మా ఆవిడికే నా పేరు రాదు, ఇప్పటికీ నువ్వేం రాస్తావు ఊరుకో అని చెప్పి చిన్న పేరు చెప్పాను. ప్రియా దేవుని బిడ్డలారా, నా పేరు మా ఆవిడకే కాదు కదా, ఎవరికే రాదు, మా పాప ఒక్కతే చెప్తుంది నా పేరు. కనుక ఈ ఇంగ్లీష్ పేర్లు కూడా సరిగ్గా పలకరు. ఈ స్టీవెన్ అన్న మాటకి మళ్ళీ రకరకాల సీమోన్ అని ఒకడు, స్టీఫెన్ అని ఒకడు. దేవుని బిడ్డ ఇంగ్లీష్ పేర్లు కూడా మీరు పలకడం నేర్చుకోవాలి, ఓకేనా. ఒక ఊరిలో ఒక రోడ్డుకి గెల్బర్ట్ అని పేరు పెట్టాను. ఆ నొరే గెలబోట్ అని పిలుతున్నా. ఎక్కడ గెల్బర్ట్, ఎక్కడ గెలబోట్, ఎంత అలా కూలీ చేస్తారా. ఇంకోటి రూజ్బెల్ట్ అని పెట్టాను. ఆ నొరే లూజ్ బెల్ట్ అన్నారు. అవి తండ్రి మీకు దండవరా నాయన, ఏం పేర్లు. ఇంగ్లీష్ పేర్లు కూడా పలకడం నేర్చుకోవాలి. అస్తమాను సీను సాయే కాదు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో ప్రియులారా, అప్పుడప్పుడు నేను ఇక అలా ఇంగ్లీష్లోకి మాట్లాడితే మీరు నా వైపు వరద బాధితుల్లో చూడొద్దు సుమా. మళ్ళా నేనే తెలుగులోకి అనువదించి చెప్తాను, క్షమించాలి. ఇచ్చేదంటే అంత పూర్తిగా తెలుగు కంప్లీట్గా ఒకేసారి మాట్లాడడం ఈజీ కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, మనం నివసిస్తున్నటువంటి కాలములు పరిగణలోనికి తీసుకొని ఏ పనైనా చేయాలి. We must take into consideration the times in which we live, and we are supposed to live and preach and teach accordingly. దేవుని బిడ్డలారా, ఈవేళ క్రైస్తవ సమాజం, ప్రత్యేకంగా హైందవ దేశమైనటువంటి మన భారతదేశంలో కొంచెం గడ్డు దినాలు ఎదుర్కొంటున్నట్లుగా తెలియనటువంటి వారు లేరు.